ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకుని వారి మొరను ఆయన మరువడు. సో ఇక్కడ ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, బాధపరచబడుతూ ఉన్నారో వారి మొరను మన యేసయ్య మరవడండి. అలాగే మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు. మీ విచారమును కొట్టివేసి మీకు ఆనందమును కలుగచేస్తారు. మీ అంగలార్పును నాట్యముగా మారుస్తారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు దుఃఖించుచున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. మీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము మీకు యేసయ్య ధరింపచేస్తారు. మీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము మీకు ఇస్తారు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును యేసయ్య మీకు ఇస్తారండి. మీరు వేదనతో దుఃఖంతో ఉన్నారేమో, దేవుడు ఆ బాధను, ఆ వేదనను తీసివేసి స్తుతి వస్త్రమును, ఆనంద తైలమును దేవుడు మీకు అనుగ్రహిస్తారు. మీ కన్నీరు యేసయ్య చూచుచున్నారు. మీ ప్రతి కన్నీటి బొట్టు కూడా తన బుడ్డిలో దాచి ఉంచారు. మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేస్తారు. మిమ్మల్ని లేవనెత్తుతారు. మిమ్మల్ని ప్రేమించుచున్న మీ ప్రియమైన యేసు మిమ్మల్ని ఓదారుస్తారు. బాధపడవద్దు, ధైర్యంగా ఉండండి. మీ స్థితిగతులను యేసయ్య మారుస్తారు. మీ స్థితి ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోదు. యేసయ్య మిమ్మల్ని లేవనెత్తుతారు. ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ ఘనత దేవుడు మీకు ఇస్తారు. మిమ్మల్ని లేవనెత్తుతారు, మిమ్మల్ని బలపరుస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది దుఃఖించుచు ఉన్నారో, కన్నీటిమయంతో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారి స్థితిగతులను మార్చండి నాయన. వారికి మీరే సహాయం చేసి, మీరు ఓదార్చి అనేక మందికి దీవెనకరంగా వారిని మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.